తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. లేచి ఏమో మేము చేసామని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక 6 స్కూల్ మాత్రమే కాదు, తెలంగాణలోని ప్రభుత్వ స్కూల్ను 6 స్కూళ్ళ లెక్క నేను మారుస్తున్నా అనే మాట ముఖ్యమంత్రి గారి నోట్లోకి వెళ్ళి రావట్లేదు. ఎంతసేపు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఇదొక అల్లావుద్దీన్ అద్భుత దీపం లెక్క మొత్తం మారుస్తున్నాం, కొత్త వ్యవస్థ నిర్మిస్తున్న ఉద్దేశంతో ఉన్న వ్యవస్థను నాశనం చేసి ఇవాళ పేదవాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితికి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. గడిచిన 2.5 సంవత్సరాల కాలం లోపల ప్రభుత్వ స్కూళ్ళ మీద అశ్రద్ధ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అనే విషయం ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణలోని ఏ ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళినా కూడా మనకు అర్థమైపోతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్స్ లేవు, ఖాళీలు లేవు అని చెప్పి ఇవాళ బోర్డులు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. పోదాంపా, కరీంనగర్ జిల్లా పోదామా, ఆదిలాబాద్ జిల్లా పోదామా, నిజామాబాద్ జిల్లా పోదామా, నల్గొండ జిల్లా పోదామా, ఏ ప్రభుత్వ స్కూల్ అడ్మిషన్లు ఫుల్ అయి ఉన్నదో చూపిస్తావా? ఒక 6 స్కూళ్ళలో అడ్మిషన్ ఫుల్ అని బోర్డు పెడితే సరిపోతుందా? ఇవాళ మీ నిర్లక్ష్యం వల్ల విద్యాశాఖను మీ దగ్గరే పెట్టుకొని ఇవాళ ప్రైవేటు విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ విద్యను ప్రోత్సహించే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగుతుంది తప్ప ఇవాళ ప్రభుత్వ స్కూళ్లను, ప్రభుత్వ బళ్లను, గవర్నమెంట్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇవాళ నాశనం చేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్లు కావాలంటే అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగి మా పిల్లలకు ఒక అడ్మిషన్లు ఇప్పించండి అని చెప్పి గతంలో తిరిగిన పరిస్థితి ఆనాడు ఉంటే ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుదామంటేనే ఇవాళ పేరెంట్స్, పిల్లలు భయపడతా ఉన్నారు. విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. ఇప్పటికి 100 మంది విద్యార్థులు చనిపోయినా, చాలామంది అనారోగ్యాలకు గురైనా ఈ ప్రభుత్వం దాని ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న తప్ప వాటిని ఆ సమస్యను ఎక్కడ రెక్టిఫై చేయలేదు, ఆ సమస్యను పరిష్కరించలేదు. ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలు నిర్మాణం అయి మొదలే రాక విద్యార్థులందరూ ప్రైవేట్ స్కూళ్ళకి ఇవ్వన్నా అని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ స్కూళ్లను ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి బాగు చేస్తామని చెప్పి మాట్లాడిండు. అధికారంలోకి రాకముందే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తాం, పేదవాడు కూడా తక్కువ ఫీజుతోనే చదివే విధంగా మేము చట్టం తీసుకొస్తామని చెప్పి మాట్లాడి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్యా కమిషన్ రిపోర్టు సబ్మిట్ చేసి ఫిబ్రవరిలో ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడం వల్ల ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టారీతిన ఇవాళ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. పేదవాడు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటేనే ఆస్తులు తాకట్టు పెట్టి ఇవాళ వాళ్ళ పిల్లల్ని చదివించే పరిస్థితి ఉన్నది. ఒక పక్క ప్రభుత్వ స్కూల్లో చదువుదామంటానో ప్రభుత్వ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా బాగలేదు, ఆడ ఫ్యాకల్టీ బాగలేదు, ఆడ ఎలాంటి ఫెసిలిటీ లేక ప్రభుత్వ స్కూల్లో పోలేకపోతున్నారు.